ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన ఉచిత కృపను బట్టి మరి ఒక చక్కని ఉదయాన్ని మనకు అనుగ్రహించారు. ఈ ఉదయాన మరలా ఈ విధంగా మనందరం కలిసి ఒక కుటుంబంగా దేవుని స్తుతించడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయనతో మాట్లాడడానికి ఆయన మనకిచ్చిన మరి ఒక చక్కటి అవకాశమును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? కునుకక నిద్రపక్క మనల్ని కాపాడుతూ గతించిన వారమంతా తన సజీవమైన రెక్కల చాటున మనం భద్రపరిచి మరొక నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టారు. అనేక మందికి ఈ యొక్క అదృష్టం లేదు. అనేక మంది ఈ దినాన్ని చూడలేకపోయారు. అయితే తన కృప చేత మనకు ఆయుష్కాలను పొడిగిస్తూ, మన దినాలను పొడిగిస్తూ, మన అవకాశాలను పొడిగిస్తూ ఉన్నారు. అందుని బట్టి మనందరం కూడా మొదటిగా దేవునికి థ్యాంక్స్ చెబుతూ హృదయపూర్వకంగా ఈ దినమును ప్రార్థనతో, వాక్యంతో ప్రారంభిద్దాం. మీలో ఇంకెవరైనా సమస్యలు, శోధనలో ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నాము. కామెంట్లో మీరు తెలియజేస్తున్న మీ ప్రతి సమస్యను గురించి మొరపెడుతూ సర్వశక్తి కలిగిన చేతులకు అప్పగించుకుంటున్నాను. ఇంత మాత్రం భయపడకండి, ప్రార్థించండి. విజయం పొందుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ ఆదివారమున, ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 147వ అధ్యాయము 14వ వచనము. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఆమేన్. మంచి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నిన్ను మంచి గోధుమలతో తృప్తిపరుస్తాను, నీ జీవితంలో మంచి జరిగిస్తాను అని దేవుడు ఈరోజు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆయన మంచి దేవుడు. అందుకే ఒక భక్తుడి విధంగా పాడుతున్నాడు, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అని. అంటే అన్ని సమయాలలో ఆయన మంచి దేవుడుగా ఉన్నాడు. మన జీవితం పరిశీలిస్తే మన జీవితంలో నిత్యము మంచి ఎప్పుడు కూడా మనకు ఉండదు. ఎందుకంటే అనేక సార్లు మనం మంచిని దాటిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. అనేక సార్లు మంచిని విడిచి, దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోతాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనం ఏ విధంగా మారిపోతూ ఉన్నా, మన స్థితిగతులు ఏ విధంగా ఉన్నా ఆయన మాత్రం నిత్యము మంచివాడుగా ఉన్నాడు. నీ జీవితం ఏ రీతిగా ఉన్నా నిన్ను కూర్చొని మంచి కోరుకుంటున్నాడు. నీ జీవితంలో మంచి చేయాలని ఆలోచిస్తున్నాడు. మన జీవితంలో ఉన్న దేవునికి ఇష్టం లేని కార్యాల గురించి మనం ఎంతగానో దిగులు పడతాం. మంచిని చేయలేకపోతున్నాను అనుకుంటాం. అయితే ఆ చెడు వెనుక కూడా దేవుడు నీ కొరకు మంచినే చేస్తున్నాడు. నీకు మంచి జీవితం ఇవ్వాలని, నీ జీవితాన్ని టోటల్గా మార్చాలని, నిన్ను మంచి గోధుమలతో తృప్తిపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. మన క్రియలను బట్టి ఆయన మారిపోడు. మన జీవిత విధానాన్ని బట్టి తన మనసును మార్చుకోడైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు. అందువల్లే నీవు అనేక సార్లు మారిపోతూ ఉన్నా ఆయన మారని ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవెంత దేవునికి దూరంగా ఉన్నా కూడా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే విడవకని ఎడల కృప చూపిస్తున్నాడు. నీవు ఆయన ఎరగకుండినప్పటికీ పేరు పెట్టి నేను పిలుచుకున్నాడు. ఎంతో దూరంగా ఉన్న మనలను ఆయన సమీపంగా తెచ్చాడు. ఈ లోకంలో అందరికన్నా ఆయనే ఎందుకు అంత మంచివాడంటే, నీవు కన్నీటిలో ఉన్నప్పుడు ఆయన మాత్రమే నిన్ను ఆదరించాడు. నీవు వ్యాధితో మంచంపై ఉన్నప్పుడు ఆయనే నిన్ను పరామర్శించాడు. నువ్వు భయంకరమైన పాపంలో ఉన్నప్పుడు ఆయనే నిన్ను విడిపించాడు. పాపం నుండి విడిపించాడు, శాపం నుండి విడిపించాడు. నీ కొరకు సమస్తాన్ని ఇచ్చాడు. సమస్త విషయాల్లో కూడా నీకు తోడుగా ఉన్నాడు. అన్ని స్థలాల్లో, అన్ని చోట్ల నీకు తోడుగా ఉన్నాడు. నీ కొరకు ఈ లోకంలో ఎవ్వరు చెయ్యలేనిది కూడా చేశారు. నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. అందుకే నీ జీవితంలో మంచి చేయాలని కోరుకుంటున్నాడు. నిన్ను మంచి గోధుమలతో తృప్తిపరచాలని కోరుకుంటున్నాడు. నీ జీవితంలో మంచి భవిష్యత్తునికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆత్మీయంగా కూడా నిన్ను ఉన్నత స్థితిలో పెట్టాలని, మంచి స్థితిలో నిన్ను పెట్టాలని కోరుకుంటున్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన ఇచ్చే ఆరోగ్యము చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన ఇచ్చే శాంతి చాలా డిఫరెంట్గా ఉంటుంది.
ఆయన నిన్ను అభివృద్ధి చేస్తే అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ లోకం ఇచ్చే దానికంటే చాలా ఉన్నతమైన దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ప్రతి విషయంలో కూడా శ్రేష్టమైనది, మంచిది నీకు అనుగ్రహిస్తాడు. ఆయన నిన్ను పోషించడంటే నిన్ను ఆకలితో ఉంచడు. ఆయన వైద్యుడిగా ఉంటే నిన్ను అనారోగ్యంతో ఉంచడు. ఆయన ఆలోచనకర్తగా ఉంటే నీకు మంచి ఆలోచనలు ఇస్తాడు. ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేని అద్భుతకరమైన ఆలోచనలు ఇస్తాడు. నీకు ఆలోచనకర్తగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. ఆయన నీకు తల్లిగా తండ్రిగా నువ్వు చేసుకుంటే నిత్యుడుగు తండ్రిగా నిత్యుడుగు తల్లిగా ఉంటాడు. తల్లిదండ్రులు వారి బిడ్డలకు మంచివి ఇవ్వాలని, శ్రేష్టమైనవి ఇవ్వాలని ఏ విధంగా ఆలోచిస్తారో అదేవిధంగా నిత్యుడుగు తండ్రిగా నిత్యుడుగు తల్లిగా నీకుండి నిన్ను మంచి గోధుమలతో తృప్తిపరుస్తాడు, మంచి ఈవులతో తృప్తిపరుస్తాడు. నీ జీవితంలో చెడునంతటిని తొలగించి చెడును కొట్టివేసి మంచి మార్గాలు తెరుస్తాడు, మంచి భవిష్యత్తు ఇస్తాడు, మంచి పరిశుద్ధమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. మంచివాడవని అనిపించుకునే విధంగా నిన్ను తీర్చిదిద్దుతాడు ఆయన. కాబట్టి ఈరోజు అందరం కూడా మంచివాడా నీకు వందనాలు, నా జీవితంలో మంచి చేసేవాడా నీకు వందనాలు, నీ మంచితనం అంతటినీ మా ఎదుట కనపరిచిన వాడా నీకు వందనాలు అని మంచి దేవుని మనసుతో తిందాం, ఆయన నామాన్ని హెచ్చిందాం. అయ్యా, నీవు మాత్రమే మా జీవితంలో మంచి దేవుడుగా ఉన్నవని హృదయపూర్వకంగా ఆయన స్తుతిందాం. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందం ఆనందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. నీ శక్తి కార్యము తలంచి తలంచి ఉల్లాము పొంగినయ్యా. నీ శక్తి కార్యము తలంచి తలంచి ఉల్లాము పొంగినయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా. మంచివాడా మహోన్నతుడా. ఆరాధనా 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 ఆరాధనా. పాడైపోయిన మన జీవితాన్ని మంచిగా మార్చినందుకు, మంచి జీవితాన్ని మనకు అనుగ్రహించినందుకు, మంచి ఈవులను ఇస్తూ ఉన్నందుకు హృదయపూర్వకంగా ఆయనకు థ్యాంక్స్ చెబుదాం. తండ్రి నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. మా జీవితంలో ఇంత మంచివారిగా ఉన్నందుకు వందనాలయ్యా. ఎక్కడో ఉన్న మమ్మలను ప్రేమించి, దూరస్తులుగా ఉన్న మమ్మల్ని ప్రేమించి నీ వారిగా చేసుకున్నందుకు వందనాలయ్యా. నీ మంచితనం అంతా మాపై చూపిస్తున్నందుకు వందనాలు దేవా. ఇంత మంచి దేవుడిగా మాకున్నందుకు వందనాలు. ఇదిగో మా జీవితంలో పూర్తిగా నీకు సమర్పించుకుంటున్నాం. మేము చెడ్డవారే ఉన్నప్పటికీ కూడా ఇంకా మమ్మల్ని ప్రేమిస్తున్నాం. నీకు దూరస్తులుగా ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ప్రేమిస్తున్నాం. నీకు విరోధమైన కార్యములు చేస్తూనే మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి. ఇంత మంచి దేవుడిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవా, మరి ఒకసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈరోజు వాగ్దానం చేసిన మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తానని తండ్రి. ఎంతమంది వారి జీవితంలో మంచి లేక, క్షేమము లేక, సంతోషం లేక ఉన్నారో ప్రతి జీవితంలో మంచి కార్యములు జరిగిస్తున్నందుకు,
ప్రతి జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు సమస్యలు శోధనలో ఉన్నారు. వారి బాధలు, వారి కష్టాలు, వారి ప్రార్థన విన్నపములన్నీ కామెంట్స్ రూపంలో మాకు తెలియజేస్తున్నారయ్యా. అందరినీ బలమైన చేతులకు అప్పగించుకుంటున్నాను. ప్రతి ఒక్కొక్కరిని కూడా చేతిలో పెడుతున్నాను. పేరు పేరు చొప్పున మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక్కరిని కూడా విడిచిపెట్టద్దు తండ్రి, ఒక్కరిని కూడా దాటిపోవద్దయ్యా. అందరి జీవితాల్లో మీరు మంచి కార్యములు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. అందరి జీవితాల్లో మంచిగా మార్చివేస్తున్నారని నమ్ముతున్నాను. అందరి జీవితంలో నీ మంచితనం అంతా కనపరుస్తున్నారని నమ్ముతున్నానయ్యా. నీకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా. నమ్మిన వారందరి జీవితాలు వాగ్దానం నెరవేరుస్తున్నారని నమ్ముతున్నాను. ఇంతవరకు ఒకవేళ నీకు దూరంగా జీవించి ఇక నుండి నీకు దగ్గరగా జీవించాలని, మంచి జీవితం జీవించాలని, దేవుని కొరకు నేను మంచిగా బ్రతకాలని ఎంతమంది నిర్ణయం తీసుకున్నారో వారందరినీ ఇప్పుడే ముట్టండి నాయన. వారి జీవితంలో ఉన్న చెడుని అంతటినీ కడిగివేయండి. చెడు పరిస్థితులన్నీ కొట్టివేసి మంచి భవిష్యత్తు వరకు దయచేస్తున్నందుకు వందనాలు. ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తండి అయ్యా. పాపంలో శాపంలో ఉన్నవారిని లేవనెత్తండి అయ్యా. ఆర్థిక బంధకాల్లో ఉన్నవారిని లేవనెత్తండి నాయన. అప్పుల్లో ఉన్నవారిని లేవనెత్తండి అయ్యా. ధనాన్ని ఇతరుల చేతిలో నష్టపోయిన వారిని లేవనెత్తండి నాయన. రావలసిందని రాక ఎంతో దిగులుతో ఉన్న వారందరి విషయంలో అద్భుతం జరిగించండి అయ్యా. కోర్టు బంధకాల్లో ఉన్న వారందరి జీవితాలు అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. జైలు బంధకాల్లో ఉన్న వారిని విడిపిస్తున్నందుకు వందనాలు. ఏ నేరం చేయకుండా కస్టడీలోకి వెళ్ళి వారందరి జీవితంలో న్యాయం జరిగించి విడుదల అనుగ్రహించండి అయ్యా. ఉద్యోగ సమస్యలన్నిటి నుండి విడిపించండి ఆయన. ప్రమోషన్ కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం జరిగించండి. ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం జరిగించండి తండ్రి. ఉద్యోగాల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఆశ్చర్యకరంగా ఉద్యోగాలు దయచేస్తున్నందుకు వందనాలు. వివాహాల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. గర్భఫలం కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. స్వంత గృహాలు లేని బిడ్డలందరి జీవితాల్లో స్వంత గృహాలు దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. పాడి పంటలను దీవించండి, వ్యవసాయాలను దీవించండి, చేతి పనులను దీవించండి అయ్యా. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. పరిచర్య చేసిన బిడ్డలందరికీ తోడే ఉండండి అయ్యా. నీ పరిచర్యలో అద్భుతాలు చూడడానికి సహాయం చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడే ఉండండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ నీ జ్ఞానం అనుగ్రహించండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డలకు అద్భుతకరమైన రిజల్ట్స్ దయచేస్తున్నందుకు వందనాలు. గర్భంతో ఉన్న బిడ్డలు ప్రత్యేక నీ చేతిలో పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరికీ కూడా గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఈ రోజంతా ప్రతి ఒక్కరికి తోడండి. ఈ పునరుత్థాన దినమున నేను స్తుతించే గొప్ప భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఇంతవరకు నా జీవితంలో ఏ మంచి నేను పొందుకోలేదు, ఏ మంచి నేను చూడలేదు అని ఎంతో వేదన పడుతున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ జీవితంలో దేవుడు మంచి కార్యం చేయబోతున్నాడు. విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు మానక వాగ్దానాన్ని వింటూ, వాగ్దానాన్ని లైక్ చేస్తూ, అనేక మందికి షేర్ చేస్తూ ప్రభు వాక్య పరిచర్యలో పాల్పొందుతున్న మిమ్ములు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.